హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ మనకి విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ అంటూ రావడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ నేతలకు డిప్యూటీ సీఎం బట్టి భరోసా అంటూ ఇచ్చారు. పదోన్నతులపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తాం. విద్యుత్ కోతలు లేకుండా ఉద్యోగులందరూ కృషి చేయాలి అంటూ మనకు ఆంధ్రప్రభ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా జాబ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఆదివారం ప్రజాభవన్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నేతలు డిప్యూటీ సీఎంను కలిసిన సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. రామగుండంలో 800 మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్రాన్ని 100% జెన్కో ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల డిప్యూటీ సీఎంకు అసిస్టెంట్ ఇంజనీర్లు అభినందనలు ఇంకా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా జెన్కోలో అక్టోబర్ 2024లో ఇచ్చిన ఏఈ నుంచి ఏడీఈ పదోన్నతులకు పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వాలని టీజీ ట్రాన్స్కో డిస్కమ్ కంపెనీలలో నియామకాలు పదోన్నతుల అంశాలను వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అసిస్టెంట్ ఇంజనీర్ల విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం బట్టి స్పందిస్తూ ఇటీవల ఇచ్చిన పదోన్నతుల గురించి త్వరలోనే ఉత్తర్వులు వచ్చేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులందరూ తెలంగాణలో ప్రజలకు ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా తీవ్రంగా శ్రమించాలని, విద్యుత్ సంస్థల ఉద్యోగం సేవా భావనతో కూడినదని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ చూస్తే ఆర్టీసీలో తొలిసారి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ డ్రైవర్లు అంటూ ఇచ్చారు. మొత్తం 1500 మంది నియామకానికి సంస్థ సర్క్యులర్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో నమోదైన వారికి కాంట్రాక్ట్ పద్ధతిలో, మ్యాన్ పవర్ సప్లయర్స్ నుంచి అయితే అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు. తీవ్రమైన డ్రైవర్ల కొరత నేపథ్యంలో నిర్ణయం అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ నియామకం ఇలా అంటూ కూడా ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలో నమోదైన అర్హులను నేరుగా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. మ్యాన్ పవర్ సప్లయింగ్ సంస్థల నుంచి తీసుకుంటే అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. హెవీ వెహికల్ లైసెన్స్, భారీ వాహనాలు నడపడంలో 18 నెలల అనుభవం అనేది ఉండాలి. ఎత్తు 160 సెంటీమీటర్కు తగ్గకుండా ఉండాలి. ఏదైనా ప్రాంతీయ భాషలో చదవడం రాయడం వచ్చి ఉండాలి. 60 ఏళ్లలోపు వారై ఉండాలి. అదేవిధంగా వీరికి 2024లో నిర్ధారించిన నెలవారీ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ 22,415 రూపాయలు చెల్లించనున్నారు. ప్రతి డ్యూటీకి భత్తాగా జంట నగరాల పరిధిలో అయితే 200 రూపాయలు, జంట నగరాల వెలుపల అయితే 100 రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఎంపికైన వారికి ఆర్టీసీ శిక్షణ సంస్థలో 15 రోజుల పాటు డ్రైవింగ్లో శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో రోజుకు 200 రూపాయల చొప్పున చెల్లిస్తారు. డ్రైవర్ల అర్హతలు పరిశీలించేందుకు డిపో స్థాయిలో అధికారుల కమిటీ, డ్రైవింగ్ నైపుణ్యం అంచనా వేసేందుకు ఓ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించిందంటూ ఇచ్చారు. ఇది మనకు సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయింది. బస్సులు నడిపేందుకు ఆర్టీసీ తొలిసారి అవుట్సోర్సింగ్ ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్లను సమకూర్చుకోనుంది. గతంలో పలు సందర్భాల్లో డిపోల్లో బస్సులను పార్క్ చేయడం, అటు ఇటు మార్చడం కోసం అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొంతమందిని నియమించుకున్నారు. కానీ రూట్లలో నడిపేందుకు మాత్రం తీసుకోలేదు. ప్రస్తుతం డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండడం, శాశ్వత నియామక ప్రక్రియ ఇప్పట్లో జరిగే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీల్లో నమోదైన వారిని నియమించుకోవాలని నిర్ణయించింది. 1500 మంది డ్రైవర్లను వెంటనే నియమించుకొని 2 వారాల శిక్షణ ఇచ్చి బస్సులో అప్పగించనుంది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది అంటూ ఇచ్చారు. అదేవిధంగా పెరుగుతూ వచ్చిన కొరత అంటూ కూడా మనకైతే ఇచ్చారు. భవిష్యత్తులో సొంతంగా బస్సులు అంతగా కొనాల్సిన అవసరం లేకుండా అద్దె ప్రాతిపదికన పెద్ద సంఖ్యలో బస్సులు ఎలక్ట్రిక్తో సహా సమకూర్చుకుంటున్న ఆర్టీసీ
సిబ్బంది విషయంలోనూ భారం లేకుండా చూసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో సగటున నెలకు 50 మంది చొప్పున డ్రైవర్లు రిటైర్ అవుతూ ఉన్నారు. మరోవైపు చాలా కాలం నియామకాలు లేకపోవడంతో క్రమంగా డ్రైవర్లకు కొరత పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుతం 1500 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క తేలింది. ప్రత్యేక సందర్భాల్లో అదనపు బస్సులు తిప్పేందుకు డ్రైవర్లు లేని పరిస్థితి ఎదురవుతోంది. వేసవి సెలవుల్లో రద్దీ భారీగా ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ బస్సులు తిప్పాల్సి ఉంటుంది. 1500 మంది డ్రైవర్ల కొరతతో ఇది సాధ్యం కాదు. ఇప్పటికే చాలామంది డ్రైవర్లకు అవసరాన్ని బట్టి డబుల్ డ్యూటీలు వేయాల్సి వస్తుంది అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా నియామక ప్రక్రియ జాప్యంతో అంటూ కూడా ఇచ్చారు. దాదాపు ఏడాది క్రితమే 3000 డ్రైవర్ పోస్టుల భర్తీ పోస్టులను 3000 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించగా 2000 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. అయితే ఆర్టీసీ కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించి టీఎస్పీఎస్సీ ఇంకా మెడికల్ సిబ్బందికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియలు చేపడతాయని పేర్కొంది. కానీ ఆ 3 సంస్థలు ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించలేదు. ఆర్టీసీ సిబ్బంది కోసం ఎదురు చూస్తూనే ఉంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నియామక ప్రక్రియలో మరింత జాప్యం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అవుట్సోర్సింగ్ పద్ధతి తెరపైకి వచ్చింది అంటూ ఇచ్చారు. అదేవిధంగా 4 నెలల కాలానికే అంటూ కూడా ఇచ్చారనమాట. భవిష్యత్తులో గ్రాస్ క్యాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులు, సాధారణ అద్దె ప్రాతిపదికన డిజిటల్ బస్సులు తీసుకోనున్నందున ఆర్టీసీకి సొంత డ్రైవర్ల అవసరం తగ్గుతుంది. బస్సులను అద్దెకు ఇచ్చే సంస్థలే డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవడం దీనికి కారణం. అయితే ఈ నేపథ్యంలోనే డ్రైవర్లను నియమించుకోవడం కంటే అవుట్సోర్సింగ్ ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం మంచిదనే అభిప్రాయం ప్రభుత్వం దృష్టిలో ఉంది. దీనివల్ల ఆర్టీసీపై జీతాల భారం తగ్గుతుంది. ఇప్పుడు తీసుకోబోతున్న 1500 మంది డ్రైవర్ల ఉద్యోగ కాలం మార్చి నుంచి జూన్ వరకు అని ఆర్టీసీ సర్క్యులర్లో పేర్కొంది. తదుపరి అవసరాలను బట్టి వీరి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే వీరిని భవిష్యత్తులో కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయంట. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.